హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. షరతులు వర్తిస్తాయి. ప్రభాస్ సినిమాలో ఫీమేల్ లీడ్ చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయనే మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మేము బిజీ, మీరు బిజీ అంటే కుదరదు. అటో ఇటో ఎటో ఓ వైపు తేల్చుకొని ప్రాజెక్టులకు సంతకాలు చేయండి అనే సిగ్నల్స్ గట్టిగానే వెళ్తున్నాయట నాయకులకు. ఇంతకీ సంగతేంటి? కల్కి సినిమాలో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేశారు ప్రభాస్. దీపికా పదుకోన్, దిశా పాట్నీ ఇద్దరి కాల్ షీట్లను బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ చేశారు నాగశ్విన్. నెక్స్ట్ కల్కి సెకండ్ పార్ట్లోనూ ఈ ఇద్దరి రోల్స్ ఉంటాయి. అటు సలార్ భామ శృతి హాసన్ సలార్ సౌరాంగ్య పర్వంలోనూ కంటిన్యూ అవుతారు. రాజాసాబ్ సెట్స్ మీదుంది. యూరప్లో మాళవిక మోహన్తో కలిసి ప్రభాస్ ఓ పాటకు స్టెప్పులేస్తే చాలా వరకు షూటింగ్ పూర్తయినట్టే అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఫౌజీ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఇమాన్వి. ఈమెకు ఇప్పుడు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయట. అయినా ఫౌజీ పూర్తయ్యే వరకు మరే సినిమా కమిట్ కాకూడదని మూవీ యూనిట్ ముందే కండిషన్ పెట్టినట్టు సమాచారం. నాన్ స్టాప్ గా సినిమాలు చేయాలి ప్రభాస్. ప్రాజెక్టులో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్ షీట్లన్నీ డార్లింగ్ కి అనుగుణంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్. అందుకే ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట. త్వరలో షూట్ స్టార్ట్ చేయనున్న స్పిరిట్ అండ్ అదర్ మేకర్స్ ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడు ఇంకెప్పుడు అని అందరూ ఇష్టంగా ఆరా తీసిన తరుణం రానే వచ్చింది. వీరమల్లు క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కదలిక అంటూ మొదలైతే వీరమల్లు తర్వాత క్యూలో ముందుకు జరిగే మూవీ ఓజీఏగా అని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. ఇంకొన్నాళ్ల షూటింగ్ మినహా సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. ఆ మిగిలిన షెడ్యూల్ని కూడా గురువారం నుంచి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. డిసెంబర్ 10 వరకు జరిగే ఈ ఆఖరి షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని టాక్. హరిహర వీరమల్లు షూటింగ్ అయిపోయాక కాస్త గ్యాప్ తీసుకొని డిసెంబర్ ఎండింగ్కి ఓజీ సెట్స్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు పవర్ స్టార్. ఓజీ పరంగానూ భారీ షూటింగ్ ఏమీ బ్యాలెన్స్ లేదు. ఉన్న కీలకమైన సన్నివేశాలను సంక్రాంతిలోపు కంప్లీట్ చేసేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మార్చిలో హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ అయింది. దీన్ని బట్టి ఆ తర్వాత ది బెస్ట్ సీజన్ ఏది అనిపిస్తే అక్కడ ఓజీ టీం కచ్చిఫ్ వేసేయడానికి ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే 2025లో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల రిలీజులతో పండగ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు పవర్ స్టార్ సైన్యం. పెళ్లి కళ వచ్చేసిందే బాలా అని ఈ మధ్య సెలబ్రిటీలు హుషారుగా పాడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు 3 ముళ్ల బంధం గురించి ఓపెన్ అవుతూ ఉన్నారు. లేటెస్ట్గా ఈ టీంలోకి టాలీవుడ్ నుంచి అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక యాంటనీతో ఉన్న స్నేహం గురించి చెప్పేశారు కీర్తి సురేష్. బాలీవుడ్లో ఒక రేంజ్లో స్టెప్పులేసిన కీర్తి సురేష్ త్వరలోనే యాంటోనీతో కలిసి నడవడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్లో గోవా వేదికగా వీరి పెళ్లి జరగబోతోంది. 15 ఏళ్లుగా ఉన్న పరిచయం, స్నేహం జీవితాంతం ఉండబోతోంది అంటూ యాంటోనీతో పెళ్లి గురించి కన్ఫర్మ్ చేశారు కీర్తి సురేష్. చిరకాల స్నేహితురాల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోయారు అక్కినేని చిన్నబ్బాయి అఖిల్. జైనబ్తో ఆయన నిశ్చితార్థ వేడుక ఆత్మీయంగా జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం. అంతకన్నా ముందే అక్కినేని ఫ్యామిలీలో భాజా భజంత్రీలు మోగబోతున్నాయి. వచ్చే నెల 4న శోభితా ధూళిపాడని పెళ్లి చేసుకోబోతున్నారు అక్కినేని వారి పెద్దబ్బాయి నాగచైతన్య. టాలీవుడ్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కూడా ఒక ఇంటివాడయ్యాడు. ఇన్స్టా వేదికగా హిచ్డ్ ఫైనలీ అంటూ తన పెళ్లి విషయాన్ని అందరితో పంచుకున్నారు. ఇక రీసెంట్గా తన జీవితంలోకొచ్చిన దేవత అంటూ అదితిరావు హైదరీతో పెళ్లి గురించి మాట్లాడారు సిద్ధార్థ్. ఈ మధ్య నార్త్ ఇండియాలో ఈ జంట మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. కథ నచ్చితే కెప్టెన్ చెప్పిన క్యారెక్టర్లో ఒదిగిపోవాలని ఫిక్స్ అయితే యాక్టివిటీ రింగ్స్ అన్ని కలర్ఫుల్ సర్కిల్స్లో కనిపించేస్తాయి. మైండ్లో ఒకసారి ఫిక్స్ అయినప్పుడు చేసే ఎక్సర్సైజులు కూడా అలాగే ఉంటాయి. మరి 2.5 గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఫ్యామిలీ స్టార్లో స్క్రీన్ మీద పక్కింటి అబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ. కానీ ఎప్పుడు అలా ఉంటే ఎలా? సినిమాకు మార్పు చూపించాలి కదా. కథ కోరుకున్న మేరకు ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి కదా. అందుకే ఖుషీగా ఉండకుండా కాస్త సమయాన్ని కేటాయించి ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. విజయ్ కెరీర్ లో 6 ప్యాక్ చేసి బీస్ట్ మోడ్ ఆన్ అంటూ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించారు లైగర్ మూవీలో. పెళ్లి చూపులు సినిమాలో కనిపించిన పక్కింటబ్బాయి అర్జున్ రెడ్డిలో నటించిన అతను, లైగర్లో కనిపిస్తున్న ఇతను ఒకరేనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మధ్యలో కాస్త కూలయ్యారు మిస్టర్ దేవరకొండ.
అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఫిట్నెస్ గోల్స్ ని ప్రతిరోజు తప్పక రీచ్ అవుతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న VD14 షూటింగ్ జనవరి నుంచి ఉంటుంది. ఈ పీరియాడిక్ కాన్సెప్ట్ మూవీ కోసమే విజయ్ కష్టపడుతున్నారనేది ఫిల్మీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం VD12 షూట్ లో బిజీగా ఉన్నారు విజయ్. నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ కానుంది VD12. సిల్వర్ స్క్రీన్ మీద సోషల్ డ్రామాలే కాదు, మైథలాజికల్ కంటెంట్ కి కూడా రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు ఈ కంటెంట్ ని. అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ పౌరాణికాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆలస్యమైందా ఆశ్చర్యపుత్ర అంటూ కల్కిలో ప్రభాస్ కర్ణుడి గెటప్ లో కనిపించినప్పుడు, అర్జునుడిగా విజయ్ దేవరకొండ అప్పీరెన్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి థియేటర్లు. దీన్ని బట్టి పౌరాణికాలు భక్తి చిత్రాలకు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. రణబీర్ కపూర్ సాయి పల్లవి జంటగా ఆల్రెడీ నార్త్ లో రామాయణం తెరకెక్కుతోంది. మన దగ్గర కన్నప్ప సెట్స్ మీదుంది. హనుమాన్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతికి చిన్న మూవీగా విడుదలైంది హనుమాన్. అయితే మైథలాజికల్ టచ్ తో సాగే సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. నెక్స్ట్ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే అడుగులు వేస్తున్నారు కెప్టెన్. జై హనుమాన్ అంటూ రిషబ్ శెట్టితో సినిమా చేస్తున్నారు. అటు సూర్య కర్ణ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. రీసెంట్ గా ఆయన నటించిన కంగువా సినిమా జనాలను పెద్దగా మెప్పించలేదు. దాంతో కొన్నాళ్ల పాటు ప్రయోగాలకు దూరంగా ఉండదలుచుకున్నారు ఈ హీరో. ఒక్కసారి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చారంటే కర్ణ సినిమా పట్టాలెక్కించాలన్నది ప్లాన్. హోంబలి సంస్థ మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ ప్రాజెక్ట్తో రెడీ అవుతోంది. నార్త్లో విక్కీ కౌశల్ హీరోగా పరశురాముడి కథతో మరో మహా అవతార్ మూవీ నిర్మాణంలో ఉంది. తెలుగులో జై హనుమాన్లో నటిస్తున్న రిషబ్ శెట్టి, కన్నడలో చేస్తున్న కాంతార కూడా డివైన్ సబ్జెక్టే. పుష్ప సీక్వెల్ ప్రమోషన్లు గ్లోబల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. పాట్నాలో స్టార్ట్ అయిన పబ్లిసిటీ చెన్నై మీదుగా కేరళ చేరుకుంది. పుష్పరాజ్ ఇప్పుడు మలయాళీలను పలకరిస్తున్నారు. ఓవైపు హీరో గ్రౌండ్ లో దిగి ప్రమోషన్స్ చేస్తుంటే హీరోయిన్లు ఎక్కడుంటే అక్కడి నుంచే పుష్ప మంత్రని జపించేస్తున్నారు. ఒకటా రెండా? సినిమా ఇండస్ట్రీలో నేను 7-8 ఏళ్లుంటే 5 ఏళ్లు పుష్ప సెట్స్లోనే ఉన్నానంటూ ఒకంత ఎమోషనల్ అయ్యారు రష్మిక. పుష్ప 3 ఉండొచ్చు, అయినా ఆ సంగతి వేరు. ఇప్పుడు పుష్ప 2 సెట్స్లో లాస్ట్ డేని మిస్ అవుతున్న సందర్భం వేరు అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు నేషనల్ క్రష్. నా గురించి ఐకాన్ స్టార్కి, సుకుమార్కి, పుష్ప టీంకి తెలిసినంతగా ఇండస్ట్రీలో ఇంకెవరికీ తెలీదన్నారు. శ్రీవల్లి క్యారెక్టర్లో ఆమె ఎంతగా ఇన్వాల్వ్ అయి చేశారో ఇంతకన్నా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఇన్స్టెంట్ గా వైరల్ అవుతోంది. రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో డాన్సింగ్ స్టార్ అల్లు అర్జున్ ని స్పెషల్ గా పొగిడేశారు శ్రీలీల. తాను ఇన్నాళ్లు చెయ్యని స్పెషల్ సాంగ్ ని పుష్ప కోసం చేశానంటేనే ఎంత స్పెషలో సినిమా చూశాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పారు. ఊ అంటావమ్మా సాంగ్ తో కంపారిజన్ తోనే రిలీజ్ అయింది కిస్సిక్ సాంగ్. ఫోటోలు తీసుకునే థీమ్ తో సాగుతున్న ఈ సాంగ్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ జనాలకు ఇంకో రేంజ్ లో నచ్చుతుందన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న కిస్సిక్ ఖబర్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.